మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ మాటలోంచి నీ ప్రియమైన పిల్లలందరితో మీరు మాట్లాడండి. ప్రభువా, కూర్చున్న ఏ ఒక్కరి ప్రార్థనకి సరిపోని నిష్ప్రయోజకమైన నీ సేవకుని తండ్రి, మీరు మాట్లాడి ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించండి. ప్రభువా, ఈరోజు ఈ బిడ్డలు ప్రార్థన భారముతో ఉన్నదా, లేకపోతే ఈ బిడ్డలు ప్రార్థన భారమా, లేకపోతే ఆచారమా? తండ్రి, బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. ఈ బిడ్డలందరి జీవితాలలో ప్రార్థన గురించైన ఆశ, ఆసక్తిని మీరు అనుగ్రహించి వాక్యపు వెలుగులో మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మండించున్నారు. యేసయ్య పుణ్యనామములో అడుగుచున్నారు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు నమ్మిన ఇచ్చని గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాటల గురించి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు 119వ సంకీర్తన 135-6 వచనాలు మీరు చదవాలని నేను ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. 119వ సంకీర్తన 135-36 వచనాలు చదవండి. ప్రకాశింపచేయము, బోధించుము. ఆమేన్. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అక్కడ మనం చదివిన 139వ సంకీర్తన 36వ వచనంలో ఏంటంటే, ఈ జనులు ధర్మశాస్త్రం అనుసరించకపోవటం వలన నా కన్నుల యొక్క కన్నీరు ఏరులై పారుతుంది. దావీదు రాసిన కీర్తనలో అది అలంకార ప్రాయమై ఉన్నది, కానీ అతని ప్రార్థనలో భారం ఉంది. ఈరోజు నీ ప్రార్థనలో భారం ఉందా, లేకపోతే ఆచారంగా చర్చికి రావాలి కాబట్టి రావడం ఆచారం, ప్రార్థన చేయాలి కాబట్టి చేయడం ఆచారం, లేకపోతే కొంతమంది డ్యూటీకి వెళ్ళేప్పుడు చేసే ప్రార్థన అంటే తెలుసా? యేసుప్రభువు ప్రేమ కప్పండి, యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన ఒక క్యాలెండర్లో వాక్యం చదువుకుంటారు, తక్కిన కళ్ళు మూసుకుంటారు, అంటే ప్రార్థన కూడా చేయరు కొంతమంది. అదేంటో తెలుసా? ఆచారం. నీ ప్రార్థనలో భారం ఉంటే అది ఎడతెగక ప్రార్థన చేస్తాం. నీ ప్రార్థనలో ఆచారం ఉంటే ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేస్తాం. ప్రార్థన అనేది నీకు ఒక శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం అవుతుంది. శ్వాస తీసుకోవడం ప్రార్థన అయితే, శ్వాస వదలడం వాక్యం అవుతుంది. ఒకవేళ శ్వాస తీసుకోవడం వాక్యం అయితే, శ్వాస వదలడం ప్రార్థన అవుతుంది. ఈరోజు నీ ప్రార్థన భారము లేని ప్రార్థనగా మిగిలిపోవడానికి కారణం ఏమిటి అంటే, నీలో యేసు ప్రభు యొక్క ఆయన త్యాగపూరితమైన శిలువ త్యాగం నీకు అర్థం కాలేదు. నీ ప్రార్థన ఆచారయుక్తమై ఉన్నది. నీ ప్రార్థన నీ స్వకీయమైన ఇచ్చలపై మనస్సు కలిగి ఉన్నది. అందుకే దావీదు మహాభక్తుడు అంటున్నాడు, ఈ జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోవడం వల్ల నా కన్నులు కన్నీరు ఏరులైపోతుంది. నేను మిమ్మల్ని అందరూ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు మీరు ఏకాంతంగా కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని నెలలు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుని సేవకుడిగా మిమ్మల్ని ఒక మాట మరలా అడుగుతున్నాను. మీరు ఈరోజు ఉదయం వేకువజామున లేచి ఈ సంఘ క్షేమం గురించి, మీ కుటుంబ క్షేమం గురించి, నశించిపోతున్న ఆత్మల కొరకైనా భారముతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తావా? ఈరోజు నువ్వు చేస్తే నువ్వు మరి వేగముతో దేవుని సన్నిధికి వస్తావు. దేవుని మందిరాన్ని ప్రేమించని మస్తు పట్టిన మనస్సాక్షి కలిగి ప్రభువుని నడిపిస్తున్నా, నీ మనస్సాక్షితో మహిమ గల వాక్యం మాట్లాడుతున్నా, నువ్వు మౌనంగా వెళ్ళిపోతున్నావు. కానీ భారము లేక ఆచారం అనే భక్తిలో అజ్ఞాన దశలో
నీ ఈ మట్టి ఘట్టమును మస్టు పెట్టిస్తున్నావు, కానీ ఈ మట్టి ఘట్టమును మహిమతో నింపలేకపోతున్నాం. ప్రభు చెప్తున్న మాట, ఎడతెగక ప్రార్థన చేయండి. ఈరోజు నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, రహస్య ప్రార్థన లేదు, సహవాస ప్రార్థన లేదు. అన్నిటికంటే ముఖ్యము నీ శరీరాన్ని జయించగలిగే ఉపవాస ప్రార్థన కూడా నీలో లేదు. ఈరోజు పెద్దవారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అనుకూలత ఉంది, అవకాశం ఉండి, ఆరోగ్యం ఉన్న నీ శరీరాన్ని నలం కొట్టుకున్న ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాం? ఒక పూట కూడా కడుపు కట్టుకోలేని కూలిపోయిన నీ భక్తి జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆలోచన చేయకపోతే, ప్రభు చెప్తున్న మాట, నీ భక్తి ఆచారమై, నీ ప్రార్థన ఆచారమై, సారము లేని నిస్సారమై నీ జీవిత పతనావస్థకి దారితీస్తుంది. అప్పుడు ఏడ్చే దౌర్భాగ్య స్థితి కంటే ఇప్పుడు కన్నీరు కాల్చే ఆయన మహిమగల మందిరములో నువ్వు ఉన్నావు. నువ్వు ఉండి కూడా మౌనంగా ఉండడం దేవుని చిత్తం కాదు. నెహెమ్యా గ్రంథం 1:4 ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి నెహెమ్యా గ్రంథం 1:4 ఉంటది. నేను కూర్చుండి ఏడ్చుచు కొన్ని దినములు దుఃఖించుచు ఉపవాసము ఉండి ప్రార్థన చేసినని నెహెమ్యా 1:4 ఉంటది. ఎందుకని అంటే దేవాలయము ప్రాకారములు, యెరూషలేము దేవాలయము ప్రాకారములు పడిపోయాయి. యెరూషలేము దేవాలయం ప్రాకారములు పడిపోయాయని దుఃఖము, కన్నీరు ఎవరికి వచ్చింది? నెహెమ్యాకు వచ్చింది. ఈరోజు నీ కుటుంబ ప్రార్థన ప్రాకారములు పడిపోయానే భారం, ఆ దుఃఖం నీకు లేదు. అందుకే నీ కుటుంబాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ భార్య భర్తలతో కూర్చొని సంఘక్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, అన్నిటికంటే ముఖ్యము నీ వ్యక్తిగత ప్రార్థన ప్రకారములు పడిపోయిన దుఃఖం కానీ, భారం కానీ, కన్నీళ్లు కానీ లేని ఒక బలహీనుడిగా ఉంటున్నావు. ప్రభు వాక్యం నిన్ను దర్శిస్తున్నా. నువ్వు నీ కూలిపోయిన నీ ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలనే తప్పుని నీలో లేదు. కానీ రాజుకి గిన్నెందించేవాడిగా ఉన్న నెహెమ్యాకి ఒక వార్త విన్నాడు. ఆ వార్త ఏంటో తెలుసా? అయ్యో ఇశ్రాయేలు, యెరూషలేము కుంభములు కాలిపోయాయి, కూలిపోయాయి. ఆ వార్త విన్న నెహెమ్యా దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దుఃఖముతో విలాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మహిమగల మందిర ప్రాకారములు కూలిపోయాయి. ఈరోజు నీ దేహమే దేవుని మందిరం. నీ దేహముతో యేసయ్యని ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. నీ కుటుంబ ప్రార్థన ప్రాకారములు కూలిపోయాయి, నీ వ్యక్తిగత ప్రార్థన ప్రాకారములు కూలిపోయాయి, నీ రహస్య ప్రార్థన ప్రాకారములు కూలిపోయాయి. రహస్యంగా ప్రార్థన చేసి 2-3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చాలా మందికి. ఒక గంటకి నారుగా మాకరించి దేవుని పాదాలని కన్నీళ్లతో కడిగిన వారు బహు అరుదు. 1-2 వేల మీద లెక్కట్టొచ్చు. ఇంత ప్రార్థన, నీ ప్రార్థన ప్రాకారములు కూలిపోయినా నీకు కన్నీళ్ళు రావట్లేదు. కానీ నెహెమ్యాకి ఒక వార్త విన్నాడు. దేవాలయం, యెరూషలేము ప్రాకారములు కూలిపోయిన వార్త విన్నట్టునే అక్కడికక్కడే కూలిపోయి కన్నీళ్లు కార్చి దుఃఖపడి ఉపవాసం ఉండి అంత రోజులతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ భర్త ప్రార్థన ప్రాకారములు కూలిపోయాయి, నీ కుటుంబ ప్రార్థన ప్రాకారములు కూలిపోయాయి, నీ పిల్లల ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన ప్రాకారములు కూలిపోయినా నీకు కన్నీళ్ళు రావట్లేదు, నీకు దుఃఖం రావట్లేదు. ఎందుకో తెలుసా? నీ మనసు ఆచారయుక్తమైన భక్తిలో బ్రతుకుతుంది. నీ ప్రార్థన ఆచార ప్రార్థన, నీ ప్రార్థన భారముతో కూడిన ప్రార్థన కాదు. నీ ప్రార్థన ప్రభు యొక్క చిత్తాన్ని అర్థం చేసుకున్న ప్రార్థన కాదు. నీ ప్రార్థన ఆచార భక్తితో కూడిన ప్రార్థన, నీ ప్రార్థన ఆచారంతో కూడిన ప్రార్థన, తప్పక చెయ్యాలని చేసే ప్రార్థన. ఆ ప్రార్థన వలన ప్రభు చిత్తాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిన్ను దర్శిస్తున్నా, దేవుని మాటలు నిన్ను పలకరిస్తున్నా. ఈ రోజైనా, ఈ క్షణమైనా
పడిపోయిన నీ కుటుంబ ప్రార్థన ప్రాకారమును కట్టుకోవాలని కన్నీటి ప్రార్థన ఈ క్షణమధ్య నీ జీవితంలో ప్రారంభమైతే, నీ బిడ్డలు ప్రార్థన జీవితంలో పరిశుద్ధతలో పవిత్రతలో కూలిపోయారు. వాళ్ళని పరిశుద్ధతలో కట్టుకోవాలని తపన తాపత్రయం నీ జీవితంలో లేకపోవడం బహు విచారకరమని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు ప్రార్థనలో కూలిపోయినా, పరిశుద్ధతలో కూలిపోయినా, ప్రభు చిత్తంలోంచి కూలిపోయినా ఆ వార్త వాళ్ళకు తెలిసిన మౌనంగా ఉంటున్నారు. కానీ యెరూషలేము ప్రాకారములు కూలిపోయిన వార్త విన్న నెహెమ్యా కూర్చొని కుమిలి కన్నీళ్లతో ఉపవాసం ఉండి రోధిస్తున్నాడు. ఈ రోజు నీకు ఆ వార్తలు ఎందుకు రావట్లేదు? నీ బిడ్డలు అపవిత్రతలో పరిశుద్ధతలో కూలిపోయారని తెలిసినా నీకెందుకు కన్నీటి ప్రార్థన రావట్లేదు? నీ భర్త ప్రార్థనలో కూలిపోయారని తెలిసినా నీకెందుకు దుఃఖం రావట్లేదు? ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యాకి వార్త విని వెంటనే కూర్చొని దుఃఖించి కన్నీరు కార్చి రోధిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీకు నీ బిడ్డలు పరిశుద్ధతలో కూలిపోయారని నీకు తెలిసిన, ప్రార్థనలో కూలిపోయారని తెలిసిన, నీ కుటుంబీకులు నరకానికి దారి తీసి వెళ్ళిపోతున్నారని నీకు తెలిసిన, నీ కన్నీరు రావట్లేదు. నువ్వు మౌనంగా ఉండి వెళ్ళిపోతున్నావు. నీ మౌనం నీ అజ్ఞానాన్ని గుర్తు చేస్తుంది, నీ బలహీనత గుర్తు చేస్తుంది. కానీ నీ కన్నీళ్ళు దేవుని హృదయాన్ని కదిలిస్తాయి. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో నెహెమ్యా వార్త విని వెంటనే దుఃఖించాడు, కన్నీరు కార్చాడు, రోధించాడు. మరి నీకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ సంఘ ప్రార్థన ప్రకారములు పడిపోయారు వార్త విని వెంటనే, అయ్యో నా సంఘంలో యవనస్తులు భ్రష్టులు అయిపోతున్నారు, వాళ్ళ ప్రార్థన ప్రకారాలు పడిపోయాయి అని నీకు వార్త వచ్చిన, అది రహస్యమందున తండ్రికి చెప్పి కన్నీరు కార్చవలసిన నీవు 10 మందికి చెప్పి నీ సంఘ బిడ్డల యొక్క సాక్ష్యాన్ని దెబ్బ కొట్టే దౌర్భాగ్యమైన బ్రతుకుతున్నావు. అది దేవుని చిత్తమా? నీకు వార్త వచ్చింది నీ సంఘ ప్రార్థన ప్రాకారాలు పడిపోయాయి. నీకు వార్త వచ్చింది నీ సంఘములో ఉన్న బిడ్డలు జీవిత ప్రార్థన ప్రాకారాలు పడిపోయాయి. మన సంఘ బిడ్డల యవనస్తుల జీవితాలు పరిశుద్ధతలో ప్రార్థనలో పడిపోయాయని, కూలిపోయాయని తెలుసు నీకు. నెహెమ్యాకు వార్త వస్తే కన్నీళ్ల మధ్య రొమ్ము కొట్టుకొని రోధిస్తూ ఉన్నాడు. కానీ నీకు వార్త వస్తే ఆ వార్తని 10 మందికి చెప్పి నీ సంఘానికున్న పరిశుద్ధమైన సాక్ష్యాన్ని, నీ సంఘ బిడ్డలకున్న పరిశుద్ధమైన సాక్ష్యాన్ని పతనము చేసే పశుప్రాయమైన జీవితాన్ని జీవిస్తున్నావా? లేకపోతే నెహెమ్యా వార్త విన్నట్లుగా రొమ్ము కొట్టుకొని దుఃఖపడి కన్నీరు కార్చి ప్రార్థించే స్థితిలో ఉన్నావా? ఈ సమయంలో నువ్వు ఆలోచించుకొని ఆయన అర్థం చేసుకునే ఒక ఆత్మీయ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. నెహెమ్యా వార్త విని దుఃఖించి రోధించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడు. ఈరోజు నీ కుటుంబ ప్రార్థన ప్రాకారములు పడిపోయి, నీ సంఘ ప్రార్థన ప్రాకారములు పరిశుద్ధ ప్రాకారములు పడిపోయాని వార్త విన్న నీవు అనేకులకి చెప్పి అపవిత్రుడిగా మిగిలిపోతున్నావు. కానీ నెహెమ్యా వార్త విని వెంటనే రొమ్ము కొట్టుకుని రోధించి రహస్యమందున్న జీవము కలిగిన యెహోవాకి కన్నీటి ప్రార్థన చేశాడు. అసలు నువ్వు మామూలుగానే ప్రార్థన చేయవు, కానీ నీ వార్త విన్న నీవు కన్నీటి ప్రార్థన ఎలా చేయగలవు? మన సంఘంలో ఎవరో మన కుటుంబంలో ఒకరు బలహీనలుగా ఉంటే ఆ బలహీనత వార్త నీకు తెలియగానే అనేకులకు చెప్పి నీవు అపవిత్రులు అయిపోయే కంటే వాళ్ళ కొరకు రొమ్ము కొట్టుకుని రోధించి రహస్యమందున తండ్రితో చెప్పడం ఎంత మేలు, ఎంత శ్రేష్టం. వాక్యం నీతో ప్రభు చెప్తున్న మాట, నీవు నీ ప్రార్థన ఆచారం అయితే అందరితో చెప్తావు, నీ ప్రార్థన భారం అయితే యేసయ్యతో మాత్రమే చెప్తావు. దేవునికి స్తోత్రం. అయితే నీ ప్రార్థన ఆచారమా లేకపోతే భారమా? భారమున్న నెహెమ్యా కన్నీళ్లు కార్చి రోధిస్తూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభునందన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఆచారం అయితే అందరితో చెప్పి నీవు అపవిత్రురాలైపోతావు, వాళ్ళకున్న సాక్ష్యాన్ని కూడా పతనం చేస్తావు.
ఇది దేవుని చిత్తమా నీ జీవితంలో? కదా. దేవుని చిత్తం ఏంటంటే, ఇదిగో ఈ జనులు ధర్మశాస్త్రం అనుసరించకపోవడం వల్ల నా కన్నులు కన్నీరు ఏరులైపోతుంది అనే భారం, బాధ్యత నీకుండాలని దేవుడు కోరుకుంటే, నీవు దేవుని ఎదుట చేసిన పాపము నీ తరాలకి శాపంగా ఉండకూడదు. నువ్వు చేసిన ప్రార్థన నీ తరాలకి దీవెనకరంగా ఉండాలి. వాక్యం విని మౌనంగా వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. వాక్యం విని నీవు భారంతో, బాధ్యతతో ప్రచండపడుతూ ప్రభుని అర్థం చేసుకుని వెళ్ళాలి దేవుని మందిరం నుంచి. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నెహెమ్యా వార్త విన్నాడు, నువ్వు వార్త వింటున్నావు. కానీ నువ్వు విన్న వార్త మనుషులకు చెప్పి నువ్వు మలినమైపోతున్నావు. కానీ యెరూషలేము ప్రాకారములు కూలిపోయేని వార్త విన్న నెహెమ్యా మహిమ గల తండ్రికి చెప్పి దేవుని మహిమతో ఈ మట్టి గడ్డని నింపుకొని ఆయన చిత్తము నెరవేర్చుతున్నాడు. నీ ప్రార్థన ఆచారమైతే నిన్ను అపవిత్రం వైపు నడిపిస్తుంది. నీ ప్రార్థన భారభరితమైతే ప్రభు చిత్తం వైపు నడిపిస్తుంది. మరి నీ ప్రార్థన ఏమిటో ఈ వాక్యం నీవు పరిశీలించుకొని ప్రభు చిత్తాన్ని అర్థం చేసుకోవాలని నేను ప్రభు సేవకుడిగా మనం ప్రాధాన్యపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయాల గ్రంథంలో అన్న అనే ఒక మహాభక్తురాలు ఉంటుంది. ఆమె దేవుని మందిరములో ఒక భక్తురాలు వలె ఒక నిందతో, అవమానంతో, కన్నెలతో ఎంతగానో రోధిస్తూ ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆమెకు గర్భఫలం లేదని గొడ్రాలుగా నిందను భరిస్తూ, అవమానాలను భరిస్తూ ఆయన దయచేయ ఫలము కొరకు ఎదురు చూస్తున్న అన్న అనే ఒక భక్తురాలు మనం చూడొచ్చు సమూయేలు గ్రంథంలో. ప్రభువునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటి తెలుసా? ఆమె దేవుని సన్నిధిలో రోధించింది, కన్నీరు కాచింది, నిందను భరించింది, అవమానాన్ని సహించింది, కానీ భారంతో ప్రార్థన చేసింది. ఈరోజు వాక్యం నీతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆమె కాచిన కన్నీటి ప్రార్థన, ఆమె రోధించిన, ఆమె దేవుని మందిరంలో చేసిన మహారోధన ప్రార్థన ఆమెకి భౌతిక పరమైన ఒక కుమారుని అనుగ్రహించింది. ఆ కుమారుడు ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా తీర్చబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్నాను, నీతో ప్రభు చెప్తున్న మాట, ఆమె కన్నీళ్ళు ఆమెకి భౌతిక పరమైన గర్భఫలాన్ని అనుగ్రహిస్తే నీ కన్నీళ్ళు యేసు ప్రభు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక ఆత్మనైనా కన్నావా? అంటే నీ భక్తి, నీ ప్రార్థన ఎంత ఆచారం అర్థం చేసుకో. ఒకరికైనా యేసు ప్రభు జనన మరణ పునరుద్ధరణని ప్రకటించావా? నువ్వు ఎంత బుద్ధిహీనురాలు, ఎంత బుద్ధిహీనుడివి. కానీ ప్రతి నెలలో యేసయ్య రక్తాన్ని, శరీరాన్ని ముందు ఒక నిబంధన చేస్తావు. ఏంటంటే మరణం వరకు నేను నీ క్రీస్తు చరణ మరణాన్ని నేను ప్రచురిస్తానంటావు. ప్రభు రక్తాన్ని, శరీరాన్ని తిని త్రాగిన నీతో ప్రభు చెప్తున్న మాట. ఒక కన్నీటి ప్రార్థన తమ గర్భఫలాన్ని పొందుకునేలా చేసింది. నీ కన్నీటి ప్రార్థనలోంచి, నీ మోకాళ్ళ ప్రార్థనలోంచి, నువ్వు మహారోధన ప్రార్థనలోంచి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. యేసుప్రభు నమ్ముకుని ఒకరినైనా కన్నావా? ఒకరినైనా దేవుని మందిరం నడిపించావా? కానీ మౌనంగా విని దేవుని ఏడిపించడమే నీ బ్రతుక? లేకపోతే మనసు మార్చుకొని ప్రత్యర్థపడి ఒక అన్నవలే మహారోధన చేసి, నిందలైనా శ్రమలైనా కన్నీటి ప్రార్థన చేసి ఒక ఆత్మనైనా కన్నాలి. నువ్వు కన్నావా? యేసుప్రభు నమ్ముకొని 10 సంవత్సరాలు కొంతమందికి అయింది, 15 సంవత్సరాలు కొంతమందికి అయింది, 20 సంవత్సరాలు కూడా కొంతమందికి అయింది. ఒక ఆత్మను కూడా కనలేని ఒక గొడ్రాలుగా నువ్వు నేను ఉండడానికి కారణం ఏమిటని తెలుసండి? నీ కన్నీటి ప్రార్థన నువ్వు ఆపేసి చాలా సంవత్సరాలు. అంత కన్నీటి ప్రార్థన ఒక భౌతిక పరమైన గర్భఫలాన్ని పొందుకుంటే నీ కన్నీటి ప్రార్థన ఒక ఆత్మనైనా కనాలి అన్న భారంతో ప్రార్థన చేసింది.
నువ్వు నేను ఆచారంలో ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మాట్లాడతాను, అపవిత్రతలు కూడా ప్రార్థన చేస్తాం. యేసయ్యకి ఇష్టం లేని దాన్ని చూస్తూ ప్రార్థన చేస్తాం, చేస్తూ ప్రార్థన చేస్తాం. యేసయ్యకి ఇష్టం లేని వ్యక్తులతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తాం. యేసయ్యకి ఇష్టం లేని దాన్ని, పాపాన్ని జుర్రుకుంటూ ఎంజాయ్ చేస్తూ పాపం చేస్తాం. ఇది ఆచారంలో చేసిన ప్రార్థన నిన్ను అపవిత్రత వైపు, అజ్ఞానం వైపు నడిపిస్తుంది. కానీ భారత్తో చేసిన ప్రార్థన నిన్ను ప్రభు చిత్తంలోనికి నిన్ను నడిపిస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న నీతో ప్రభు చెప్తున్న మాట, యేసయ్య మాట నిన్ను దర్శిస్తున్నా, నువ్వు మౌనంగా ఉండొద్దు. భారంతో నెహెమ్యా భారంతో ప్రార్థన చేసి దేవాలయం ప్రాకారములు, పడిపోయిన దేవాలయం ప్రాకారములు కట్టుటకు ఆయన కన్నీళ్లు విడిచాడు, రోధించాడు, ఉపవాసం ఉన్నాడు. ఈరోజు గర్భఫలము లేక నిందలు, అనుమానాలు, అవమానాలతో ఉన్నా అన్న రోధించింది, ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఆమె గర్భములోంచి ఒక ప్రవక్త వచ్చాడు. ఆమె భారంతో చేసిన ప్రార్థన ఒక ప్రవక్తని తన గర్భంలో తీసుకొచ్చింది. కానీ నీవు భారంతో చేసిన ప్రార్థన అయితే అసలు నీ కుటుంబం అంతా ప్రభువులో నడుస్తుంది, నడిపించబడుతుంది. కానీ నువ్వు ఆచారంతో చేసే అజ్ఞాన ప్రార్థన, నువ్వు అపవిత్రతలో ఉంటూ కూడా భక్తిగా నటిస్తూ దేవుని చిత్తానికి దూరమై చేసే ప్రార్థన దేవుణ్ణి నడిపిస్తుంది, దేవుణ్ణి గాయపరుస్తుంది. నీ వలనే నీ గ్రామ ప్రజలు, నీ పట్టణ ప్రజలు, నీ పేటలో ఉన్న ప్రజలు యేసయ్య నామాన్ని అవమానపరుస్తారు. ఈమె యేసు ప్రభువుని నమ్ముకుంది కానీ ఇంట్లో చెప్పుడు సినిమా పట్ల ఉంటాయండి. అది ఆచార ప్రార్థన కాదంటావా? భారంతో చేసే ప్రార్థనలు ఉంటుంది తెలుసా? నీ కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి, ఒక అబ్బాయి బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటే, అయ్యో నేను ఆమె బాధతులకు కూడా నేను సరిపోను, ఆమె కంటే నేను పరిశుద్ధురాలు, నీతిమంతురాలు కాదు, నీ కృప నన్ను వెంబడించింది కాబట్టి నేను నీ రక్షణ భాగ్యులని అంటున్నాను. ఆ బిడ్డను రక్షించవా ప్రభు అని ప్రార్థన చేసే ప్రార్థన అది భారంతో చేసే ప్రార్థన. అందుకే దావీదు అంటాడు 119 సంకీర్తన 136 వచనంలో, ఈ జనులు ధర్మశాస్త్రం అనుసరించకపోవడం వల్ల నా కన్నులు కన్నీరు ఏరులై పారుతుంది. నీ కళ్ళ ముందు అనేక యవనస్తులు నరకానికి వెళ్ళిపోతున్నారు. నీకు కన్నీటి ప్రార్థన రాని నువ్వు కాముగా మౌనం పడిపోతున్నావు. నీ కుటుంబీకులు అనేక నాశనం అయిపోతున్నారు. ఇంకా నువ్వు రహస్య పాపంలో ఉంటూ రహస్యమందును తండ్రి నేర్పిస్తూ నీ ప్రార్థనలో భారం బాధ్యత లేక ఒక భ్రష్టుడిగా బ్రతుకుతున్నావు, ఒక భ్రష్టుడిగా బ్రతుకుతున్నావు. కానీ ప్రభు కోరుకునే ప్రార్థన అది భారంతో, బాధ్యతతో నశించిపోతున్న ఆత్మల కొరకైన ఆక్రమణతో ఉండాలి. ఇన్ని ప్రసంగాలైనా నువ్వే యేసయ్య సన్నిధిలో భారంతో, బాధ్యతతో ప్రార్థన చేయకపోతే అసలు యేసయ్య అంటే ఎవరో తెలియని వారు వచ్చి ఎలా ప్రార్థన చేస్తారో సరే ఆలోచించేయండి. ఇన్ని వాక్యాలు, ఇన్ని ఆదివారాలు, ఇన్ని శుక్రవారాలు ప్రార్థనకు వచ్చిన నువ్వే ప్రభు నడిపిస్తే అసలు యేసయ్య అంటే ఎవరో తెలియని బిడ్డలు వచ్చి యేసయ్య ప్రేమను ఎలా తెలుసుకుంటారో సరే ఆలోచించేయండి. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన భారముతో ఉంటే నీ సంఘం గురించో, నీ కుటుంబం గురించో, నీ సమాజం గురించో ఒక వార్త వింటే ఆ వార్త నీలో దుఃఖాన్ని పుట్టిస్తుంది, కన్నీళ్ళని కలిగిస్తుంది, ఉపవాసం ఉండేలా చేస్తుంది. నెహెమ్యాను అలాగే చేసింది. కానీ మనము నెహెమ్యా వార్త విని వెంటనే కన్నీరు కార్చి రోధించాడు, ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి రొమ్ము కొట్టుకొని మహారాధన చేశాడు. కానీ ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎలా ఉందంటే ఒక అబ్బాయి గురించి, ఒక అమ్మాయి గురించో, ఒక సంఘ బిడ్డ గురించో, ఒక వాళ్ళు పడిపోయిన ప్రార్థనలోనో, పరిశుద్ధతలోనో, వాళ్ళ జీవితంలో పడిపోయిన ఆ స్థితిగతులు నీ చెవి ఆ వార్త నీకు వినబడగా నువ్వు అనేకులకు చెప్పి నువ్వు అపవిత్రులు అయిపోతున్నావు, నువ్వు అపవిత్రాలు అయిపోతున్నావు. ఇది ఎంత కాదో నువ్వు ఆలోచించేయండి. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తున్నా,
మీరు మౌనంగా ఉండొద్దు. దేవుని చిత్తం వైపు ప్రయాణం చేయాలని ఆశపడండి. నీ ప్రార్థన నీకు పరిశుద్ధత వైపు నడిపించాలి. నీ ప్రార్థన నీ బిడ్డలని దేవుని చిత్తంలో నడిపించాలి. కానీ నీ ఆచార ప్రార్థన నీవు దేవునికి దూరమై ఆయన్ని గాయపరుస్తూ కూడా కొంతమంది ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుని చిత్తంలో నడిపించబడదు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నీళ్ళు నశించిపోతున్న ఆత్మలు చూసినప్పుడు, నీ కుటుంబంలో చాలా మంది పాపంలో ఉంటారు, కానీ నువ్వు అవసరమైతే వాళ్ళ గురించి పక్క వారికి చెడుగా చెప్తావు, కానీ యేసయ్యతో మాత్రం ఒక్క మాటలు చెప్తావా? అయ్యా, మా పిన్నాల కూతురు బహుభ్రష్టురాలయ్యింది, ఒక్కవారు కనుకరించండి. నీ రహస్యమల తండ్రితో నువ్వు ఎప్పుడైనా కన్నీరు కార్చి కడుపు కట్టుకొని ఉపవాసమే ఒక పూట కడుపు కట్టుకొని, అయ్యా మా సంఘంలో అనేక మంది బిడ్డలు ప్రార్థనా ప్రాకారాలు కూలిపోయాయి అని నువ్వు ఎప్పుడైనా కన్నీరు కార్చావా? ఎప్పుడైనా నువ్వు కడుపు కట్టుకున్నావా? ఎందుకు కట్టుకోలేకపోతున్నావు అంటే నీలో భావం లేదు, నీలో ఆచారం ఉంది, నీలో అజ్ఞానం ఉంది, నీలో అపవిత్రతను దాచుకొని పవిత్రతని నువ్వు పవిత్రతతో ప్రవర్తించినట్లుగా ఈ ప్రపంచానికి కనబడుతున్నావు. దానివలన రహస్యమందున్న తండ్రి ఎదుట రోధించిన యేసు ప్రభు నీ కళ్ళ ముందు లేడా? గెత్సేమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఎదురు నుంచి తొలగించు అనే కన్నీటి పర్యంతమై చెమట రక్తంగా మారిపోయినంతగా ప్రార్థన చేసిన మన ప్రార్థనకే రోజుల మాటలు మన ప్రియమైన యేసయ్య నీ కళ్ళ ముందు కనబడట్లేదా? గెత్సేమనే తోటలో మహారోధన చేసిన మహిమగల తండ్రి నీ కళ్ళ ముందు కనబడుతున్నా. నీ కుటుంబం కొరకు నువ్వు రోధించి ప్రార్థన చేసే తల్లిగాను ఉండాలి, తండ్రిగాను ఉండాలి, ఒక కొడుకుగా ఉండాలి, కోడలుగా ఉండాలి, కుమార్తెగా ఉండాలి. అసలు నువ్వే వ్యక్తిగతంగా ప్రార్థనలో పడిపోయి ఎన్ని నెలలు అవుతుందో. నువ్వు ప్రార్థనలో లేనప్పుడు నీ కుటుంబాన్ని ఎలా ప్రార్థనలు నడిపిస్తావు? నువ్వు వ్యక్తిగత ప్రార్థనలో ఉండలేవు. రహస్యంగా దేవుని పాదాలని కన్నీళ్ళతో నువ్వు కడగలేవు. రహస్యమందున తండ్రిని నువ్వు సంతోష పెట్టలేకపోతున్నావు. నీ రహస్య పాపంతో ఆయన ప్రతిరోజు నడిపిస్తున్నావు. కానీ భక్తిగా ఇక్కడ పాటలు పాడమంటే గొప్ప పాటలు పాడుతున్నావు, గొప్ప ఆరాధన చేస్తున్నావు, గొప్ప ప్రసంగాలు చేస్తున్నావు. కానీ ప్రభువు నీతో చెప్తున్న మాట, ఇక్కడ ప్రార్థన చేసేవారు, ఆరాధన చేసేవారు, వాక్యం చెప్పేవారు రహస్యమందున్న తండ్రిని ఏడిపిస్తున్నారా? లేకపోతే భారముతో బాధ్యతతో నశించిపోతున్న ఆత్మల కొరకైన ఆక్రోధన నీ కళ్ళ ముందు, నీ పేటలో, నీ సైన్యంలో, నీ కుటుంబంలో యేసయ్య రక్షణ లేకుండా నశించిపోతున్నారని ఆ మహారోధన నీ గుండెల్లో ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్పు. దావీదు మహారోధనతో ఈ చెడుని ధర్మశాస్త్రం అనుసరించకపోవడం వల్ల నా కన్నులు కన్నీరు ఏరులైపోతుందండి. దావీదు నీ కళ్ళ ముందు ఉన్నాడు. ఇదిగో యెరూషలేము ప్రాకారములు కూలిపోయాయని ఇలా వార్త విన్నట్టునే రోధించి కన్నీరు కార్చి కడుపు కట్టుకొని మహారోధన చేసిన నీ కళ్ళ ముందు ఉన్నాడు. అసలు నిందలు, అనుమానాలు, అవమానాలు, కుట్రాల తత్వముతో భయంకరంగా అవమానించబడుతూ దేవుని మందిరములో కన్నీరు కారుస్తున్న అన్నాన్ని కళ్ళ ముందు. అందరికంటే గొప్ప ఎగ్జాంపుల్ తండ్రి సిలువకి వెళ్ళక మునుపు మన ప్రియమైన యేసయ్య గెత్సేమనే తోటలో తన తండ్రితో, తండ్రి నీ చిత్తమైన జీవితంలో సిద్ధించని ఆయన చిత్తం కొరకు ప్రార్థన ప్రసవేదన పడుతున్న ప్రభు యేసు నీ కళ్ళ ముందు లేడా? ఆయన చెమట రక్తముగా మారినంతగా రోధించాడు. ఈరోజు పెప్సిపరం మీద ప్రశాంతంగా పడుకున్న నీతో పొరపాటున్నాడు. ఏసీ చర్చలో కూర్చొని సాఫీగా నిద్రపోవాలనుకుంటున్నావా? నీకు భారం ఏంటో తెలుసా? ఏసీ 16లో ఉన్నా, పెప్సిపరం మీద పడుకున్నా, నా కుటుంబంలో అనేకులు నశించిపోతున్నారని మోకరించి కన్నీరు కార్చేవాడే నిజమైన భారభరితమైన ప్రార్థనాపరుడు. పెప్సిపరం మీద ప్రశాంతంగా పడుకునేవాడు, ఆచార భక్తి, ఆచార ప్రార్థనలో ఉన్నవాడు.
ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో భారం ఉంటే ఒక అన్నలాగా, ఒక నెహెమ్యాలాగా, ఒక దావీదులాగా యేసయ్య చిత్తం నెరవేర్చిన కొరకు రోధిస్తాం, కన్నీళ్లు కారుస్తాం, ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తాం. ఈరోజు ఆఖరిగా ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నీ ప్రార్థన భారంతో కూడిన ప్రార్థన, నీ ప్రార్థన ఆచారంతో కూడిన ప్రార్థన, ఆచారంతో కూడిన ప్రార్థన అయితే నీ పాపం నీలోనే దాగుంటుంది. భారంతో కూడిన ప్రార్థన అయితే యేసయ్య ముఖ కాంతిలో, ఆయన సన్నిధి కాంతిలో నీ పాపాన్ని విడిచిపెడతావు, ఒప్పుకుంటావు, ప్రత్యుత్తపడతావు. ప్రభా, ఎక్కడైనా నా కుటుంబ ప్రార్థన ప్రాకారాలు పడిపోయి నేను కట్టుకుంటానయ్యా, నా కుటుంబ ప్రార్థన నడిపించుకొని నా కుటుంబ ప్రార్థన ప్రాకారాలు నిలబెట్టుకుంటాను, నా సంఘ ప్రార్థన ప్రాకారాలు నిలబెట్టుకుంటాను, నా వ్యక్తిగత ప్రార్థన ప్రాకారాలు నిలబెట్టుకుంటాను. అలాంటి భారాన్ని నాకు ఇవ్వండి, అలాంటి బాధ్యత నాకు ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. అలాంటి భారముతో కూడిన ప్రార్థన, బాధ్యతతో కూడిన ప్రార్థన, రోధించే ప్రార్థన, కన్నీరు కాల్చే ప్రార్థన భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. అందరూ లేచి నిల్చొని చిన్న ప్రార్థన చేద్దాం. అందులో కళ్ళు మూసుకొని లేచి నిల్చొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వారిగా కన్నీళ్ళ మధ్య నీ యేసయ్య సన్నిధిలో నువ్వు చేసిన నీ రహస్య పాపము, వ్యక్తిగత పాపము, సంఘపరమైన పాపము, కుటుంబపరమైన పాపము, ఆ పాపాన్ని యథార్థంగా ఒప్పుకుందాం. యేసు ప్రభువా, నా ప్రార్థన బలహీనమై ఉందనాయన, నా ప్రార్థనలో ఆచారములో ఉన్న ప్రార్థన చేస్తున్నాను. భారంతో ఉన్న ప్రార్థన చేస్తే నేను పాపాన్ని ఎప్పుడు విడిచిపెడుతున్నాను. ఈరోజు భక్తిగా ఇక్కడ కూర్చొని నిల్చొని వెళ్ళిపోతున్నానయ్యా. యేసయ్య ఒక్క మార్గాన్ని దర్శించండి అయ్యా. భారముతో ప్రార్థన చేసిన దావీదు నా కళ్ళముతున్నాడు అయ్యా. కన్నీళ్ళ మధ్య రోధించి గెలిసేపు ప్రాకారములు కాలి కూలిపోయే వార్త విన్నా నెహెమ్యా నా కళ్ళముతున్నాడు. ఈరోజు నా కుటుంబ ప్రార్థన ప్రాకారాలు, నా వ్యక్తిగత ప్రార్థన ప్రాకారములు, సంఘ ప్రార్థన ప్రకారములు పడిపోయాయని తెలిసిన ప్రజాపడని, కన్నీరు కార్చని, రోధించని, రహస్య పాపము చేత పట్టబడి నిశ్చితానికి దూరమైన ఒక బలహీనుడిగా ఉన్నాను. నన్ను ఒక్కమారు దర్శించమని తల్లి అడుగుతావా? ఒక్కమారు నన్ను కరుణించమని అడుగుతావా? కుటుంబ ప్రార్థన కూలిపోయి చేరడల్లా ఎందుకైనా అసలు నేను ఏకాంతంగా నీతో గడిపించాలా నెలలుగా చాలా సంవత్సరాలు అయిపోయింది తండ్రి. ఈరోజు వాక్యమైన నువ్వు నాతో మాట్లాడినా నేను మాత్రం మౌనంగా ఉంటున్నాను. నాలో ప్రత్యుత్తాపాన్ని కలిగించండి పరిశుద్ధాత్మ దేవుడా. ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చే అభిషేకాన్ని నాకు ఇవ్వండి అని ఎవరికి వారిగా మీరు చేతులు ఆకాశమంతుల దేవుడు వైపింది ఒక ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, ఈ బిడ్డలు ఈ రోజు వరకు భారము బాధ్యత లేని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆచారాలలో ఉన్న ప్రార్థన జీవితాన్ని ప్రభావాలు జీవిస్తూ నీ చిత్తానికి, నీ ప్రణాళికకి దూరమై బహు బలహీనులై నిన్ను గాయపరిచిన స్థితిగతులు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయని ఏ బిడ్డలు అయితే ఒప్పుకుంటున్నారో ఆ బిడ్డలని ఇప్పుడు వారిని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నెహెమ్యా హృదయంలో పెట్టిన భారభరితమైన ప్రార్థన, దావీదు గుండె లోతుల్లో పెట్టిన ఒక
ఓ కన్నీటి ప్రార్థన, అండాలో పెట్టిన ఒక మహారోజులతో కూడిన ప్రార్థన, యేసయ్యా నువ్వు మాకు నేర్పించిన గెత్సెమనే ప్రార్థన ఈ బిడ్డలందరికీ నేర్పించండి. ఆచారంలోంచి, అజ్ఞానంలోంచి, అపవిత్రతలోంచి మీరు విడిపించి నీ కొరకు వెలిగించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.